నిర్మల్ ప్రజలు నిజాలు తెలుసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి. ఇథనాల్ పరిశ్రమకు పర్మిషన్ ఇచ్చిందే గులాబీ పార్టీ అన్న టీపీసీసీ చీఫ్ ఇప్పుడేమీ తెలియనట్లు రైతులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అని ఇప్పుడు ఏమీ తెలియదన్నట్లుగా నటిస్తూ ఆ పార్టీ రైతులను రెచ్చగొడుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిలావర్పూర్లోని ఇథనాల్ పరిశ్రమ కేటీఆర్ ప్రాజెక్ట్ అని, అసలు ఆ పరిశ్రమకు పర్మిషన్ ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పుడేమీ తెలియనట్లుగా నటిస్తుందని మహేష్ కుమార్ ఆరోపించారు. నిన్న బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఇథనాల్ పరిశ్రమ విషయంలో మాట్లాడటానికి కేటీఆర్ కు సిగ్గుండాలన్నారు. కేటీఆర్ మంత్రిగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పరిశ్రమకు అన్ని రకాల అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఉన్న కేటీఆర్ సంబంధంతోనే తలసాని తనయుడు సాయి కిరణ్ డైరెక్ట్ గా ఉన్న కంపెనీకి అనుమతులు ఇచ్చారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిర్మల్ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని, బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మవద్దని కోరారు. ఇథనాల్ పరిశ్రమకు 2023 లోపే అన్ని అనుమతులు వచ్చాయన్నారు. ఇది కేటీఆర్ ప్రాజెక్ట్ అని, కేటీఆర్ అనుమతితోనే సాయి కిరణ్ యాదవ్ డైరెక్ట్ గా ఉన్న ఆ కంపెనీకి అక్కడ అనుమతులు ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని రైతుల మధ్యనే తేల్చుకునేందుకు సిద్ధమని బహిరంగ సవాల్ చేశారు. ఈ అంశంలో రేవంత్ సర్కార్ గురించి మాట్లాడే హక్కు వారికి లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అన్ని రకాలుగా రైతులను ముంచారని మండిపడ్డారు. అక్కడున్న పూర్వాపరాలను పరిశీలించాకే ఇథనాల్ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 3 రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువస్తే వాటిని భుజాన మోసింది బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. వెనుకబడిన లగచెర్లలో ఇండస్ట్రియల్ పార్కు తీసుకువస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తుందన్నారు. ఇటువంటి విమర్శలతో బీఆర్ఎస్ కు తాత్కాలికంగా ఆనందం ఉన్నా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఈ అంశంపై సీతక్క మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మిషన్ ఎవరిచ్చారని అడుగుతున్నారు. చర్చకు వస్తే అన్ని బయటపడతాయని, చర్చకు రావాలని కోరుతున్నట్లు చెప్పారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడు తలసాని సాయి కిరణ్ సహా మరో 10 మంది డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. ఢిల్లీ బీజేపీ పెద్దలతో కేటీఆర్ పర్మిషన్ ఇప్పించారు. త్వరలోనే అన్ని వివరాలు బయటపడతాయని సీతక్క స్పష్టం చేశారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.